కూటమి ప్రభుత్వానికి లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అయితే అసలే లేదు. వచ్చింది పిండి కాదు, అది పంది వచ్చింది. ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా. ఇప్పుడు దాకా మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అట. అంటే సినిమా అవకాశాలు ఎలాగో 1 year బ్యాక్ పోయాయని చెప్తున్నారు కదా. మీరు మాట్లాడిన మాట్లాడితే దుర్మార్గం ఉంటుంది కానీ భార్యని మీ అమ్మని అలాగే తిడతాను. నీ బతుకు జడ పవన్ కళ్యాణ్ అన్న స్టేట్మెంట్ నిజమై ప్రభుత్వంలోకి అధికారంలోకి వైసీపీ రాకపోతే పోలీసులు దొబ్బులు ఎక్కువ పెడతారు, దెబ్బలు ఎక్కువ కొడతారు. వైసీపీ రాకపోతే పరిస్థితి ఏంటి? ఎవరి పరిస్థితి? మీ పరిస్థితి. నా పరిస్థితి ఏమవుద్ది? కట్ చేస్తే వితౌట్ యాంగిల్స్ తో పెడతా టోలెమ్మం రాడు. నా కొడక, నువ్వు దిక్కున్న వాళ్ళకి చెప్పుకో. ఓసాని కృష్ణమురళి కూడా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను ఇక్కడ పడుకోలేకపోతున్నాను. ఏముందిలే ఇంకా పడుకో. నేనే నా చెప్పు తీసుకొని కుట్టుకొని ఇది రియలైజేషన్. అలాగే జగనన్న మోసం. ఎప్పుడైనా మోసం చేస్తున్నావు నువ్వు, ఆ అమ్మాయికి మోసం చేయబాక. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఓసాని కృష్ణమురళి ఆ ప్లేట్ పట్టుకొని వడ్డిచ్చేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది గంట సేపు క్యూలో నిలబడితే చిన్న ముక్క తొక్క. అలాగే జగనన్న మోసం, సారీ చంద్రన్న మోసం, అలాగే జగనన్న మోసం. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేయాలని ఎదురు చూస్తున్నారు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఓసాని కృష్ణమురళి స్పెషల్ గా నాన్ వెజ్ ఏం బెటర్ అట్లా నెలకోసారి చిన్న చికెన్ ముక్క, రోజు సాంబారే. నిజంగా ఇది చాలా బాధాకరం అండి. బాధపడకండి, అర్థమైన ఎదవలి చూసుకోవడానికి 7 కొండల ఉన్నాడు కదా. సండే పెడతా ఉంటారు, మళ్ళీ ఒక గుడ్డు కూడా పెడుతూ ఉంటారు. వారానికో చిన్న గుడ్డు. సీఎం చంద్రబాబు నాయుడు గానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ ఈవీఎంలని మ్యానిపులేట్ చేసుకుని అధికారంలోకి వచ్చారేమో గానీ మళ్ళా సేమ్ రిడిక్యులస్ అట్రాషియస్ క్వశ్చన్ ఇది. రాష్ట్రాన్ని దోచుకుందాం అనుకుంటుంది, కోసి కారం పెడతారు. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంట మాటలు? మీరు అడ్రస్ లేకుండా పోతారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ఏమిట్రా అలా రెచ్చిపోతుంది? అది మందరికి ఎక్కువ, కైకి తక్కువ. ముందు దాని సంగతి చూడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. గత 5 సంవత్సరాలు మహిళల్ని మహారాణుల్లాగా చూసుకున్నారు. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను.